నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జాబ్ మార్కెట్ ఈ రోజుల్లో ఎంత టఫ్‌గా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మీ ప్రొఫైల్ గనుక అందరిలాగానే ఉంటే మీకు పెద్ద అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. బట్ ఈ మైనర్ డిగ్రీ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉంది అని వాళ్ళకి అర్థమవ్వడం వల్ల మీకు స్లైట్‌లీ హైయర్ ఎడ్జ్ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఈ మైనర్ డిగ్రీ వల్ల మీకు రియల్ లైఫ్ అప్లికేషన్స్ అండ్ ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్‌లో అయితే ఇన్ డెప్త్ అనాలిసిస్ కూడా ఉంటుంది కాబట్టి మీకు డెఫినిట్‌గా మీ యొక్క రెజ్యూమ్ హైయర్ వెయిటేజ్ కూడా ఉంటుంది. ఇలా చూసుకున్నా కూడా నార్మల్ డిగ్రీతో పోలిస్తే మీ డిగ్రీకి కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేషనల్ మిషన్ అయిన ఆత్మనిర్భర్ భారత్ యొక్క మిషన్‌కి మీరు మీ వంతు పాత్ర పోషించిన వాళ్ళు అవుతారు. ఎలా అంటే ఏదైతే రిలయబుల్ ఇండియా అవ్వాలనుకుంటున్నామో దాంట్లో భాగంగా కూడా డిఫెన్స్ సెక్టార్‌లో స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌ని, కొత్త వాళ్ళని అండ్ యంగ్ బ్రెయిన్స్‌ని తీసుకురావడంలో కూడా మీరు కూడా మీ పాత్ర పోషించిన వాళ్ళు అవుతారు. సో, యాజ్ వి నో డిఫెన్స్ సెక్టార్‌లో కూడా మనకి కొత్త కొత్త టెక్నాలజీస్, న్యూ అండ్ యంగ్ బ్రెయిన్స్ వీటి యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంది. సో, దీని యొక్క లోటును కూడా తీర్చే అవకాశం ఇక్కడ మనం చూడొచ్చు.